మూడవ అధ్యాయం 11వ సర్గ. వెల్లంబులు ధరించి బయలుదేరిన శ్రీరాముడు. ముందు శ్రీరామచంద్రమూర్తి బొత్తున్నాడు. ఆయన వెనుక సీత, ఆమె వెనుక ధనుర్ధుడై లక్ష్మణుడు ప్రేమతో నడుస్తున్నాడు. ఇలా జరగటంలో ప్రణవస్వరూపం, ప్రణవార్థం ఉందని వ్యాఖ్యాతలు అంటారు. ఓం అనే అక్షరానికి ప్రణవం అని పేరుంది. ఈ ఓం అనేది కేవలం ఒక అక్షరం మాత్రమే కాదు, దాంట్లో అకార, ఉకార, మకారాల 3 అక్షరాలు ఉన్నాయి. ఆ ఊ సంధి కలిస్తే ఓ అయింది. దానికి చేర్చగా ఓం అయింది. ఇందులో అకారం, ఉకారం 2 అచ్చులు కావడంతో సజాతీయాలు. ఒక విజాతీయంతో కలిసి ఒక్కటైనందున దాన్ని ఏకాక్షరం అంటారు. ఇక ప్రణవానికి అర్థమేంటో తెలుసుకోవాలి. ఈ జగత్తు విష్ణువు వల్ల పుట్టింది, ఆయనలోనే ఉంది. ఈ ప్రపంచానికి స్థితి సంయమకర్త ఆయనే. ఆయనే జగత్తు. జగత్ సృష్టి, స్థితి, సంహారాలు చేసేవాడు విష్ణువే. ఆయనే అకారవాచ్యుడంటారు. అకార మకారాల మధ్యన ఉండే ఉకారం లక్ష్మీదేవిని గురించి చెప్తున్నది. సర్వదేవేశ్వరుడైన విష్ణువును అకారంతో చెప్పడం జరిగింది. విష్ణువుతో ఉద్ధృతైన లక్ష్మీదేవిని ఉకారంతో చెప్పడం జరిగింది. విష్ణువే శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మీ సీత, శేషుడే లక్ష్మణుడు. ఈ తత్వాన్ని బోధిస్తూ వాళ్ళు ఈ వరుసలో నడిచారు. ఇందులో విష్ణువు సర్వదా లక్ష్మీ విశిష్టుడై ఉంటాడు కాబట్టి విడిచి ఉండడు. ఇక ఉకారం లక్ష్మణి తెలుపుతుంది కదా. ఆ కారణాన జీవుడు ఈమెను దాటి కాని భగవంతుడిని చూడలేడు. ఈమెకే మాయ అని పేరుంది. ఈ మాయను దాటిన వాడికి భగవత్ప్రాప్తి లేదు. కాబట్టి జీవుడు ఆమెను అనుసరించి పోవాలి. జీవుడిని భగవంతుడికి కలపటమే ఆమె కృత్యం. దీన్నే పురుషకారం అంటారు. కాబట్టి ఉకారం జీవాత్మ పరమాత్మలకు నిత్య సంబంధాన్ని చెబుతున్నది. ఈమె ఇరువురి మధ్యన ఉండడం వల్ల భగవద్ అనుగ్రహం ఆమె వల్లే రావాలి. మూర్తి భవించిన భగవంతుడి కరుణే లక్ష్మీదేవి. భగవంతుడి ప్రాప్తి లక్ష్మీదేవి వల్లే కలగాలి కదా. భగవంతుడు కూడా కరుణ వల్లే కదా జీవుడిని అనుగ్రహించాలి. విష్ణువు వక్షస్థలంలో కదా లక్ష్మీదేవి ఉండేది. తన హృదయానికి తెలియకుండా ఎవరైనా ఏమైనా ఎలా చేయగలరు? కాబట్టి శిరస్సు విష్ణువని, కంఠ క్రింది మధ్యభాగం లక్ష్మీదేవి అని భగవత్ సంకల్పం ప్రకారమే లక్ష్మీదేవి చేస్తున్నదని అర్థం. ఇక లక్ష్మణుడు శ్రీరాముడికి దాసుడు గాని ఇతరులకు కాదు కదా. శ్రీరాముడు ముందు పోవటం వల్ల ఆయనను అనుసరించి సీత, ఆమె వెనుక లక్ష్మణుడు పోవటం అంటే ఈ ఇరువురికి రక్షకుడు రాముడైనట్లు ప్రకృతికి, జీవుడికి ధారణ పోషణకర్త భగవంతుడే అని స్పష్టమవుతున్నది. లక్ష్మణుడు ఇరువురికి వెనకపోవటం వల్ల ఆయనకు సీతారాములిద్దరూ సేవ్యులే అని అనుకోవాలి. ఇదంతా సత్యమే గాని దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? సీతారామ లక్ష్మణులు మొదట అరణ్యంలో ప్రవేశించినప్పుడు లక్ష్మణుడు దారి చూపిస్తూ ముందుకు పోతుండేవాడు. దండకలో ప్రవేశించి ఋషులతో స్నేహం అయిన తర్వాత రామచంద్రమూర్తి ముందు పోసాగాడు. ఈ మార్పు కారణమేమిటి? శ్రీరామావతారం అనుష్ఠాన అవతారమని, శ్రీకృష్ణావతారం ఆచార్య అవతారం అని చెప్పడం జరిగింది. తన నడవడిలో లోకులందరినీ సందేహం లేనివాడిగా చేసి ధర్మాన్ని గ్రహించేట్లు చేసినవాడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు ఋషిమయమైన దండకారణ్యం ప్రవేశించగానే ఆయన వెంట వారు రాసాగారు. వారందరూ భగవద్ధర్మకర్మ నిష్ఠపరులైనప్పటికీ అంతా ఒక రకం వారు కాదు. కాబట్టి తత్వ విచారణలో సందేహాలున్నాయి. వారికి శ్రీరామాదులు అలా పోవటం వల్ల ఋషుల సందేహాలు ఎలా తీరాయంటే, ఎల్లప్పుడూ ఋషులు బ్రహ్మ విచారణలోనే ఉంటారు కాబట్టి ఈ ముగ్గురి స్థితి వాళ్లకు ప్రణవాన్ని జ్ఞాపకానికి తెస్తుంది. ప్రణవానికి 3 అక్షరాలు ఉన్నప్పటికీ ఏకాక్షరమని చెప్తారు. అలాగే ప్రకృతి పురుష విశిష్టుడైన బ్రహ్మానికి అవి శరీరమని చెప్పడం వల్ల శరీరం, శరీరి ఒక్కటిగా లెక్కించినట్లే బ్రహ్మం ఒక్కటే అని ఋషులు గ్రహించారు. శ్రీరాముడు అరణ్యవాసం చేశాడంటే సీతా లక్ష్మణులతో చేసినని కదా అర్థం. ప్రపంచమంతా భగవంతుడే అన్నప్పుడు స్థూలంగా మనకు కనపడే ప్రకృతిని, దానికి జీవభూతుడైన పురుషుణ్ణి, వీటిని శరీరంగా గల బ్రహ్మమును, మూడింటిని ఒక్కటిగానే గ్రహించాలి. స్థూల శరీరం కనపడుతుంది, సూక్ష్మమైన అంతర్యామి మనకు కనపడడం లేదు. వ్యష్టిగా భేద దృష్టితో చూస్తే తత్వాలు 3 అని చెప్పాల్సి ఉంటుంది. సమిష్టిగా చూస్తే 1 అనే అర్థం చెప్పాలి. ఈ 3 ఏ దశలోనూ వేరు కాదు. ఏది ఏ కాలంలో ఏ అవస్థలో వేరుపడకుండా నిత్యంగా సత్యంగా అంటి ఉంటాయో అది ఆపదార్థంగానే చెప్పడం లోక వ్యవహారానుసారం. ఎండను చెప్పినప్పుడు సూర్యుడు లేనిదిగాను, సూర్యుడిని చెప్పినప్పుడు ఎండలేని వానిగా గ్రహింపలేం. 3 వేరని కూడా అనవచ్చు, 1 అని కూడా అనవచ్చు. జీవుడు కడతేరే మార్గం లక్ష్మణచర్య, కైంకర్యం వల్ల నేర్చుకోవాలి. ఇప్పుడు జీవుడైన లక్ష్మణుడు పరమాత్మ అయిన రామచంద్రమూర్తికి మధ్యలో ప్రకృతి అయిన సీత ఉన్నది. ఆమె తెర అడ్డం తీస్తేనే గాని రాముడు, లక్ష్మణుడు కనపడ్డు. వారిరువురికి సేవ చేస్తేనే ఆ అడ్డం తొలగిపోతుంది. అది వారి అనుగ్రహం వల్ల రావాల్సిందే గాని మన ప్రయత్నం వల్ల సాధ్యమయ్యేది కాదు. ఇలా గ్రహించిన ఋషీశ్వరులు తమ సందేహాలను తీర్చుకున్నారు.
ఈ ప్రణవార్థం పరమార్థ తత్వాన్ని వివరంగా చూపుతున్నది. సారవంతమై కొత్తగా వికసించే కమలాల, కలువల, పరిమళాల గుమాయింపులతో ప్రకాశించే కొలనులను, నదీ తీరాలలోని ఇసుక దిబ్బలలో తిరిగే అందమైన చక్రవాక దంపతుల సమూహాలను, కొండల్లో ఉన్న సుందర గుహల్లో పడుతున్న నీళ్ల పవిత్రమైన కొండవంకల ప్రవాహాలను, పూలతో అందమైన పొదల్లో గుంపులుగా ఝంకారం చేసే తుమ్మెదలను, భయంకరమైన అడవి పందులను, పెను పాములను, అడవి దున్నపోతులను, ఏనుగుల సమూహాలను, సింహాలను, గుహల సమూహాలను చూసుకుంటూ పోయారు సీతారామ లక్ష్మణులు. ఇవన్నీ చూస్తూ దూరంగా పోయి సాయం సమయం అయినందున వేలాడేట్లున్న సూర్యబింబం కిరణాలతో ప్రకాశిస్తున్న ఒక యోజనం సమంగా పొడవైన ఒక తటాకాన్ని చేరారు. ఆడుతుమ్మెదల గుంపులతో నల్లగా కనిపిస్తూ, తామరాకులతో, తామర పూలతో మనోహరంగా కనిపిస్తూ, హంసలతో అవ్యక్త మధుర ధ్వనులతో ఉన్న ఆ తటాకం ఒడ్డు నుంచి దాని తీరాన్ని చూశారు శ్రీరామ లక్ష్మణులు. తమ వెంట వస్తున్న సదాచార సంపత్తి గల ధర్మభృతుడు అనే మునిని చూచి శ్రీరామచంద్రుడు, మనుషులు లేకున్నా ధ్వనులొస్తున్న ఆ తటాకం వివరాలేంటి అని అడిగాడు. శ్రీరాముడు అడిగిన దానికి సమాధానంగా ఆ తటాకం చరిత్రను ధర్మభృతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ధర్మాత్ముడా విను. ఇక్కడ మాండకర్ణి అనే ఒక గొప్ప తపస్వి తన తపోబలంతో దీన్ని కల్పించాడు. ఇది వానలు లేకున్నా ఎండిపోయేది కాదు. చూడటానికి మనోహరంగా ఉంటుంది. ఈ తటాకం పేరు పంచాప్సరసం. ఈ నీళ్లలో నుండి అతడు ఆహారం లేకుండా 10,000 సంవత్సరాలు గాఢమైన తపస్సు చేశాడు. ఆ మాండకర్ణి కొన్నాళ్లు జలం, కొన్నాళ్లు గాలి మాత్రమే ఆహారంగా తీసుకుని కఠిన తపస్సు చేశాడు. దృఢచిత్తంతో ఆయన చేస్తున్న తపస్సు చూసి తమ పదవులను కోరుతాడేమోనని, ఎవరికి స్థానభ్రంశం కలుగుతుందోనని భయపడి అగ్ని మొదలైన దేవతలు గుంపుగా ఒక చోట చేరి ఎలా అతడి తపస్సు తెరచాలా అని ఆలోచన చేశారు. అతడింకా కామాన్ని జయించలేదు కాబట్టి ఆ దిశగా అతడి తపస్సు తెరచడానికి ప్రణాళిక వేశారు. 5 అప్సరసలను ఆయన వద్దకు పంపారు దేవతలు. వారు ఆయన్ను వశపరుచుకున్నారు. శ్రేష్ఠుడైన ఆ ఋషి ఆత్మసాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం కలిగిన వాడైనప్పటికీ కామాన్ని జయించినందున దేవతల కార్యం ఫలించేట్లయింది. తనను సమీపించిన ఆ స్త్రీలను తన భార్యలుగా చేసుకుని ఆ నీటిలో ఒక ఇంటిని కట్టుకుని ఆ స్త్రీలతో తన యోగ బలంతో క్రీడిస్తున్నాడు. మహాత్మా రామచంద్ర, ఇలా మునీశ్వరుడు ఆ స్త్రీలతో సంతోషంగా ఉన్నప్పుడు వారి ఆట పాటల భూషణాల ధ్వని చక్కగా వినపడేది. ఆ ముని ఇలా చెప్పక శ్రీరామచంద్రమూర్తి విని ఆశ్చర్యపడి తమ్ముడు లక్ష్మణుడితో, భార్య సీతతో కూడి బ్రాహ్మణ సమూహంతో నిండిన ఆశ్రమం చూసి వారంతా తనను పూజిస్తుంటే అక్కడ తిరుగుతూ వారికి రాక్షస బాధ లేకుండా విల్లంబులు ధరించి ఆశ్రమాలలో సంచరించాడు. ఒక్కో స్థలంలో కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు చొప్పున రామచంద్రమూర్తి 10 నెలలు అక్కడి ఆశ్రమాలలో గడిపాడు. ఆ తర్వాత సుతీక్ష్ణాశ్రమానికి పోయి అక్కడ ఆయన కోరిక మేరకు కొంతకాలం ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి మునీశ్వరుడితో ఇలా అన్నాడు. మునీంద్ర, ఈ వనంలోనే అగస్త్య మునీశ్వరుడు ఉన్నాడని ప్రతిరోజు అందరూ చెప్పుకుంటుంటే విన్నాం. కానీ ఆయన ఉండే ప్రదేశం నాకు తెలియదు. నేను భార్యతో, లక్ష్మణుడితో ఆయన దర్శించుకోవాలని కోరిక ఉంది. అక్కడికి పోయే మార్గం తెలియజేయండి అని శ్రీరామచంద్రమూర్తి అడగ్గా సుతీక్ష్ణుడు తానే ఆ విషయం ఆయనకు చెప్పాలనుకున్నానని, కానీ ఈ లోపల ఆయనే అడిగాడని అంటూ శ్రీరాముడిని అక్కడికి పొమ్మని చెప్తాడు. ఇక్కడికి 4 యోజనాల దక్షిణానికి పోయి అక్కడ నుండి మళ్ళీ దక్షిణానికి 4 యోజనాలు పో. అక్కడ ఒక రావి తోపుంది. అక్కడ తుమ్మెదల గుంపుతో అందంగా వికసిస్తున్న మడుగులు, పెద్ద చెట్లు, నీటి పక్షుల గుంపులు కనపడతాయి. అదే అగస్త్యుడి సోదరుడైన సుదర్శన ముని ఉండే ఆశ్రమం. రాత్రికి అక్కడ ఉండు. ఉదయం కాగానే బయలుదేరి దక్షిణంగా ఒక ఆమడ దూరం పో. అక్కడ అగస్త్యముని ఆశ్రమాన్ని కన్నుల పండుగగా చూడొచ్చు. అది అనేక వృక్షాలతో కూడి గొప్పదైన వన ప్రదేశంగా అందంగా కనిపిస్తుంది. అక్కడ సీతాలక్ష్మణులతో నువ్వు సుఖంగా ఉండవచ్చు అని చెప్తాడు. సుతీక్ష్ణ మహాముని చెప్పిన తోవ పట్టుకుని అడవిలో ముగ్గురు బయలుదేరిపోతూ మార్గమధ్యంలో అందమైన వంకలను, సంతోషకరంగా ఉన్న సరస్సులను చూశారు వారు. ఇవన్నీ చూసి రామచంద్రుడు మనసు సంతోషంతో పొంగిపోగా లక్ష్మణుడితో ఇలా అన్నాడు. లక్ష్మణ, మనకు సుతీక్ష్ణుడు చెప్పిన గుర్తులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అగస్త్య సోదరుడి ఆశ్రమం ఇదే. మనోహరంగా, సంతోషకరంగా ఉంది. చూడు లక్ష్మణ, పళ్ళ, పూల మొగ్గల బరువు వల్ల చెట్ల కొమ్మలు నేలనంటుతున్నాయి. పండిన రావి పళ్ళ ఒగరు వాసనలు వాయుదేవుడు తెస్తున్నాడు. అక్కడక్కడ అగ్నిహోత్రాల కోసం చీల్చివేయబడిన కట్టెపుల్లల రాసులు కూడా ఉన్నాయి. దర్భలు నేల మీద పడి ఉన్నాయి. నల్లని మేఘాలలాగా అగ్నిహోత్రుడి పొగ కొసలు కనపడుతున్నాయి. అగస్త్యుడి తమ్ముడి ఆశ్రమం అని మనం దేని గురించి విన్నామో అది నిశ్చయంగా ఇదే. ఇక్కడున్న సుదర్శనుడు లోకాలను ఏలేందుకు ఎవరైతే రాక్షసులను చంపి ప్రజలు దక్షిణంగా ఉండేట్లు చేశాడో
అతడి తమ్ముడే. పూర్వం ఒకప్పుడు వాతాపి, ఇల్వలుడు అనే సోదరులు బ్రాహ్మణ వేషం వేసి బ్రాహ్మణులను చంపుతుండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ వేషం వేసుకుని బ్రాహ్మణుల దగ్గరికి పోయి ఆ రోజున తన ఇంట్లో శ్రాద్ధం ఉందని నిమంత్రణకు రమ్మని సంస్కృత భాషలో పిలుస్తాడు. పిలిచింది నిజమైన బ్రాహ్మణుడే అని మోసపోయి అంగీకరిస్తారు బ్రాహ్మణులు. వాడు తన తమ్ముడిని మేకగా చేసి చంపి ఆ మాంసాన్ని బ్రాహ్మణులకు వడ్డించేవాడు. బ్రాహ్మణులు నోరారా తిని పొట్టలు తడుముకుంటూ కూర్చోగానే ఇల్వలుడు వాతాపి, రమ్ము అని పిలిచేవాడు. అలా పిలవగానే వాతాపి వారి పొట్టలు దిల్చుకుని బయటకు వచ్చేవాడు. ఆ బ్రాహ్మణులు చనిపోయేవారు. వారిని వారిరువు పీకి తినేవారు. ఈ విధంగా రాక్షసుల వల్ల వేలాది మంది బ్రాహ్మణులు చనిపోయారు. అప్పుడు దేవతలు ప్రార్థించగా అగస్త్యుడు వారిని తన తపఃప్రభావం వల్ల శాంతింపజేశాడు. ఒకనాడు వీరు అగస్త్యుడికి నిమంత్రణం చెప్పగా ఆయన అంగీకరించి భోజనానికి వెళ్లి సర్వం భక్షించాడు. శ్రాద్ధం ముగించిన తర్వాత ఎప్పటిలాగే ఇల్వలుడు వాతాపి అని పిలిచాడు. అప్పుడు, నీ తమ్ముడి మీద ఓ రాక్షసాధమా ఎందుకు భ్రాంతి? నీ తమ్ముడు జీవించి ఉన్నాడని అనుకుంటున్నావా? నీ భ్రాత చచ్చిపోయాడని తెలియదా? నా కడుపులోంచి బయటికి రావడం సాధ్యమా? నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో చెప్తా విను. మేకలాగా నా కడుపులో పడి జీర్ణమై నరకానికి పోయాడు తెలియదా? అని మందహాసంతో పలికాడు. తన తమ్ముడు చనిపోయాడని తెలుసుకున్న ఇల్వలుడు కోపంతో అగస్త్యుడిని చంపడానికి ఆయన మీదకు పోవడానికి ప్రయత్నించగా ఆ ముని నిప్పులు కక్కే చూపులతో అతడిని భస్మం చేశాడు. అలాంటి మహిమ గలవాడి ఆశ్రమం ఇదే లక్ష్మణ అని చెప్పాడు శ్రీరాముడు. ఇలా చెప్తున్న సమయంలో సూర్యుడు అస్తమించే సమయం కావడంతో సాయం సంధ్య వార్చి మునీశ్వరుడిచ్చిన పళ్లను తిని ఆ రాత్రి అక్కడే గడిపారు సీతారామ లక్ష్మణులు. ఆ తర్వాత మునీశ్వరుడి అన్నను దర్శించడానికి పోవడానికి అనుమతి కోరారు. అనుమతి లభించగానే సుతీక్ష్ణుడు చెప్పిన దారి వెంట పోసాగారు. దారిలో రకరకాల చెట్లను, పొదలను, తోపులను, మద్దులను, తాటి చెట్లను, తుమ్మ చెట్లను, పూల చెట్లను ఆ వనంలో చూశారు. అలా పోతూ అగస్త్యుడి ఆశ్రమం పొలిమేరలను చేరుకున్నారు. అగస్త్యాశ్రమానికి చేరువవుతూనే శ్రీరాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఇక్కడికి సమీపంలోనే తన మహిమ వల్ల అగస్త్యుడిని ప్రసిద్ధికెక్కిన మునీశ్వరుడి ఆశ్రమం ఉంది. ఈ వనం హోమధూమంతో నిండి ఉంది. అలసిపోయిన వారికి విశ్రాంతినిస్తుంది. నారచీరలతో అందంగా ఉంది. శాంతమైన మృగాలున్నాయి. రమ్యమైన పక్షుల ధ్వనులు వినిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఋష్యాశ్రమాలలో చేరిన ప్రదేశమే. ఈ పుణ్యాత్ముడు ఈ దక్షిణ దిక్కుకు వచ్చిన తర్వాత రాక్షసులు క్రూర స్వభావం వదిలి భయంతో ఋషులను సమీపించి హింసించడం లేదు. దక్షిణ దిశకు అగస్త్య దిశ అని పేరుంది. సూర్యుడిని అడ్డగించాలనుకున్న వింధ్యపర్వతం ఈయన ఆజ్ఞతో నేలతో సమానమైంది. అగస్త్యుడు చిరకాలం జీవించి ఉండేవాడు. ఇతడి ఆశ్రమంలో అందరూ వినయవంతులు, భయభక్తులున్నవారు. ఈయనను వీరు వారు అనే భేదం లేకుండా అందరూ సేవిస్తారు. కాబట్టి మనం సేవిస్తే మనకు మేలు కలుగుతుంది. మనం వనవాసం చేయాల్సిన 14 ఏళ్లలో గడిచిపోయిన కాలం పోగా మిగిలిన కాలం ఈయనను కొలిచి ఈ ఆశ్రమంలోనే ఉందాం. ఈయన ఆహార నియమాలు కలవాడై అల్పాహారమే తీసుకుంటాడు. కాబట్టి ఈయనను గంధర్వులు వచ్చి చూసిపోతుంటారు. వంచకులు, అసత్యవాదులు ఈ ఆశ్రమంలో బతకలేరు. దేవ, యక్ష, గంధర్వులు కూడా ఇక్కడ ఆహార నియమాలు పాటిస్తారు. ధర్మంలో ప్రేమగా ఉంటారు. ఇక్కడ తపస్సు చేసిన అనేక మంది తమ తపస్సిద్ధి వల్ల దేహం వదిలి సూర్యతేజంతో విమానాల మీద దేవలోకాలకు పోయారు. ఇక్కడికి ఋషులు మాత్రమే కాకుండా ఇతర భూతాలు కూడా వస్తూ పోతూ ఉంటాయి. దేవతలను దర్శించి వారిని స్తుతించి నమస్కారం చేయటం వల్ల దేవతలు వారికి దేవత్వాన్ని, యక్షత్వాన్ని అనుగ్రహిస్తారు. లక్ష్మణ, అగస్త్యాశ్రమానికి వచ్చాం. నువ్వు ముందుగా పోయి నేను జానకి వచ్చామని చెప్పు. త్వరగా పో అనగా లక్ష్మణుడు అలాగే చేశాడు. 12వ సర్గ. ఆశ్రమం ప్రదేశం ప్రవేశించిన లక్ష్మణుడు అక్కడున్న అగస్త్యముని శిష్యుడిని చూసి, అయ్యా, దశరథ మహారాజు పెద్ద కొడుకు సీతాదేవి భర్త శ్రీరామచంద్రమూర్తి భార్యతో కూడి ముని దర్శనార్థమై వచ్చాడని చెప్పాడు. ఆ రాముడి తమ్ముడిని, నా పేరు లక్ష్మణుడు, నేను ఆయనకు హితుడను, భక్తుడిని, అనుకూలుడిని, ఎల్లవేళలా ఆయన్నే సేవిస్తాను. జనకాజ్ఞ పాలించాలన్న నీతిని అనుసరించి అడవులకు వచ్చాం. మీ గురువు అగస్త్య మునిని దర్శించాలనుకుంటున్నాం. మేము వచ్చిన సంగతి ఆయనకు చెప్పి పుణ్యం కట్టుకోండి అని లక్ష్మణుడు చెప్పగా, అలానే అనుకుంటూ హోమగృహంలో ఉన్న అగస్త్యుడితో దశరథ కుమారులు సీతా సమేతంగా ఆయన సేవకులకు వచ్చారని చెప్పాడు. మునీంద్రుడు ఆజ్ఞ ఇస్తే తీసుకొస్తామని అంటారు. మునిశిష్యుడు అలా చెప్పగానే, అవురా, నా అదృష్టం, ఇన్నాళ్లకైనా రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చాడు. అదే చాలు. సాధుయోగ్యమైన నడవడి గల ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను. ఆ ముగ్గురిని పూర్ణ భక్తితో భోగ్యమైన విధంగా ఇక్కడికి తీసుకునిరా. అనావశ్యకమైన ఆలస్యం ఎందుకు చేశావు? సీతారామ లక్ష్మణుల పేర్లు వినగానే వెంటనే పిలుచుకుని రావాలి కదా. నువ్వు రావడానికి పోవడానికి ఇంత సమయం తీసుకుని వ్యర్థం చేసి
వాళ్ళని బయట నిలబెట్టవచ్చా? వారు మన వాకిట్లో నిలబడాల్సిన వారా? అని అగస్త్యుడు అనగానే శిష్యుడు గురువుకు నమస్కారం చేసి పరిగెత్తుకుంటూ పోయి లక్ష్మణుడితో ఆయనను రామచంద్రమూర్తిని సీతతో సహా రమ్మని చెప్పాడు. వారంతా కలిసి శీఘ్రంగా లోపలికి పోయారు. పోతూ అక్కడ వారు బ్రహ్మస్థానం, అగ్నిస్థానం, శ్రీ విష్ణు స్థానం, ఇంద్రుడి స్థానం, సూర్యస్థానం, చంద్రస్థానం, భగుడి స్థానం, కుబేర స్థానం, ధాత స్థానం, విధాత స్థానం, వాయుస్థానం, ఆదిశేషుడి స్థానం, గాయత్రి స్థానం, వసువుల స్థానం, వరుణుడి స్థానం, కుమారస్వామి స్థానం, ధర్ముడి స్థానం అనే పూజా ప్రదేశాలను చూశారు. అలా పోతూ పోతూ శిష్యులతో కూడి అగస్త్యుడు ఎదురుగా ఆయన చూసిన శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో వచ్చేవాడే అగస్త్యుడు అని చెప్పాడు. వచ్చేవాడే అగస్త్యుడు అని ఎలా చెప్పగలిగాడో రాముడు అంటే ఆయన బ్రహ్మవర్చస్సు బట్టి తెలుసుకున్నానంటాడు. ఆయన రాగానే శ్రీరాముడు ఆయన సమీపించి పాదాల మీద వాలాడు. ఆ తర్వాత సీతాదేవి లక్ష్మణుడు శ్రద్ధగా అలానే చేశారు. ఆ తర్వాత వారంతా అభివందనం చేసి నిలుచునుండగా ఆ మునిశ్రేష్ఠుడు శ్రీరామచంద్రమూర్తిని అతిథిగా గ్రహించి ప్రేమతో అతిథులకు ఇవ్వాల్సిన అర్ఘ్యం పాద్యం ఇచ్చి పూజించి యోగక్షేమాలు విచారించి కూర్చోమని చెప్పాడు. తర్వాత వానప్రస్థ ధర్మం ప్రకారం నిండుగా తృప్తి కలిగేటట్లు వారికి భోజనం పెట్టాడు. దాని తర్వాత నిర్మల ధర్మజ్ఞానంలో పండితుడైన శ్రీరామచంద్రుడిని చూసి వానప్రస్థ గృహస్థ ధర్మాలు తెలిసే విధంగా ఇలా చెప్పాడు. సమస్త ప్రపంచానికి అందులోని జనులకు నీవే ప్రభువి, నీవే మహారథుడవు, నీవే మూర్తి భవించిన ధర్మాత్ముడవు, విశేషంగా ప్రకాశించే కీర్తి గలవాడివి, గౌరవించాల్సిన ఆకారం కలవాడివి నీవే, ఎంతటి పూజకైనా పూర్ణంగా తగినవాడివి, భూపతివైన నీవు ప్రియాతిథివై వచ్చావు. ఇంతకు మించిన పుణ్యం ఇంకేదైనా ఉంటుందా అని చెప్పి వారికి కడుపు నిండా పండ్లను, వేళ్లను, పూలను తినడానికిచ్చి ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తికి ఒక గొప్ప విల్లు, అక్షయ బాణాలు, తూణీరాలు చూపించి ఇలా చెప్పాడు. దేవ సంబంధమై పూజ్యమై బంగారు రత్నాలతో అలంకరించబడిన అసమానమైన ఈ విష్ణు ధనస్సు విశ్వకర్మ నిర్మించాడు. ఈ బాణ సమూహం వ్యర్థం కాదు, సూర్యుడి కాంతి లాంటి కాంతి గలది. ఇది బ్రహ్మ ఇచ్చాడు. ఈ అక్షయ బాణాలు పదునైన బాణాలతో నిండిన అమ్ముల పొదులు, బంగారు పిడిగల కత్తి, దాని వర ఇంద్రుడిచ్చాడు. సూర్యతేజ, ఈ వింటితో విష్ణుదేవుడు రాక్షసులను యుద్ధంలో చంపి జయం పొందాడు. ఈ బాణాలు, కత్తి, పొదులు ఆయన యుద్ధంలో ఉపయోగించినవే. నీకు జయం కలగడానికి ఇంద్రుడు వజ్రాయుధాన్ని తీసుకున్నట్లు వీటిని గ్రహించు అని అంటూ ఆ శ్రేష్టమైన ఆయుధాలను శ్రీరామచంద్రమూర్తికిచ్చి మళ్ళీ ఇలా అన్నాడు. 13వ సర్గ. శ్రీరామచంద్ర, లక్ష్మణ, మీరు సీతాదేవితో సహా నన్ను చూడడానికి రావడం నాకు మిక్కిలి సంతోషాన్ని ఇచ్చింది. మీరు అలసటతో ఉన్నారు. సీతాదేవికి కూడా బడలకు తీర్చుకోవాలని ఉంది. ఈమె రాజకూతురు కదా, సుకుమార దేహం కలది, ఎన్నడూ కష్టపడలేదు. అలాంటి చిన్న వయసుది కష్టాలకు నిలయమైన అడవులకు భర్త మీద కల గాఢమైన ప్రేమ వల్ల నీ వెంట వచ్చి అసాధ్య కార్యం చేసింది. కాబట్టి నువ్వు ఆమెకు ఏది సుఖమో దాన్నే చెయ్యి. మీరిక్కడే హాయిగా ఉండవచ్చు. నీ ఇల్లాలు సీతాదేవిలో చెంచల మనసున్న స్త్రీలలో ఉండే దోషం ఒక్కటైనా స్వల్పంగానైనా లేదు. ఈమె పతివ్రతలలో పూజింపదగినది. ఆ అరుంధతే ఈమెకు సమానురాలు. ఇలాంటి సీతాదేవి, అలాగే నీ సేవకై స్వార్థం సర్వం త్యాగం చేసిన ఈ లక్ష్మణుడు, ఇలాంటి వారి సేవకు యోగ్యుడు అయిన నువ్వు ఇక్కడుంటే రామచంద్ర, ఇది మిక్కిలి శోభాయమానంగా పవిత్రమవుతుంది అని చెప్పగా శ్రీరామచంద్రమూర్తి అగస్త్యుడితో ఇలా జవాబిచ్చాడు. భార్యతో, తమ్ముడితో భయంకరమైన అడవిలో తిరుగుతున్న నా గుణాలు మీకు సంతోషం కలిగించాయి కాబట్టి నీ దయ వల్ల నేను ధన్యుడినైనాను. నీటి సౌకర్యం కలిగి దట్టమైన అడవులుండే ప్రదేశాన్ని చూపిస్తే అక్కడే వ్రతకాలం పూర్తయ్యేదాకా కాలం గడుపుతాం అని శ్రీరామచంద్రమూర్తి అడగ్గా అగస్త్యుడు కాసేపు ఆలోచించి శ్రీరాముడితో ఇలా అన్నాడు. శ్రీరామభద్ర, విను. విస్తారమైన మూలాలు, ఫలాలు, నీళ్లు కలిగి నానా విధములైన మృగాలతో కూడిన పంచవటి అనే ఒక గొప్ప స్థలం ఇక్కడికి 2 ఆమడల దూరంలో ఉంది. అది సుఖమైన ప్రదేశం. మీరు విధించుకున్న 14 సంవత్సరాల గడువులో చాలా కాలం గడిచిపోయింది. తక్కిన కాలం మీరక్కడ ఆశ్రమం స్థాపించుకొని తండ్రి వాక్యాన్ని నెరవేర్చండి. రామచంద్ర, నువ్వు 14 సంవత్సరాలు వనవాసం చేస్తానని చేసిన ప్రతిజ్ఞ పూర్తిగా నెరవేర్చి రాజువై సుఖిస్తావు. నువ్వు పెద్ద కొడుకు అయినందున నీ తండ్రి కోరిక మేరకు రాజ్యం ఏలుతావు. దశరథుడి మీద నాకున్న ప్రేమ వల్ల అతడి కొడుకైన నీ చరిత్ర అంతా, నీలోని ఆలోచన విధానం అంతా నా తపోబలం వల్ల తెలుసుకున్నాను. నేనేం ఆలోచన చేశానో చెప్పమంటావా? నీ అభిప్రాయం ప్రకారమే మిమ్మల్ని ఇక్కడ ఉండమని అన్నాను. నువ్వు నా అభిప్రాయం తెలుసుకుని నిండారు అడవులున్న ఆశ్రమ ప్రదేశం చెప్పమని అడిగావు. తదనుగుణంగానే మిమ్మల్ని పంచవటికి పొమ్మని చెప్పాను.
మిమ్మల్ని మొదట నా దగ్గర ఉండమని చెప్దామనుకున్నా. కానీ మీ అభిప్రాయం ప్రకారమే పంచవటికి పొమ్మన్నాను. నీ సంకల్పానికి విరుద్ధంగా నేనెలా చేస్తాను? శ్రీరామచంద్ర, ఇది మిక్కిలి మెచ్చుకోవలసిన ప్రదేశం. చాలా అందమైంది. గోదావరి నది సమీపంలో ఉంది. పళ్ళు, పూలు బాగా లభిస్తాయి. పక్షులు, మృగాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. జనులుండరు. సీతాదేవికి చాలా సంతోషం కలిగిస్తుంది. ఇక్కడికి ఎక్కువ దూరం కూడా కాదు. మీరు జానకితో ఆ ప్రదేశంలో ఉండి మునులను రక్షించి గొప్ప పేరు తెచ్చుకోండి. అక్కడికి పోయే దారి చూపిస్తాను. రామచంద్ర, ఇదిగో చూడు, ఇప్పతోపు కనిపిస్తున్నది. దానికి ఉత్తరంగా పోతే ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత మెట్ట ప్రదేశం, చెట్లు లేని స్థలం కనిపిస్తుంది. అది దాటిపోతే ఒక పర్వతం ఉంటుంది. దాని దగ్గరలోనే పంచవటి ఉంది అని చెప్పగా రామలక్ష్మణులు మునీశ్వరుడికి నమస్కారం చేసి ఆయన దగ్గర సెలవు తీసుకుని ఆయుధాలు ధరించి అగస్త్యుడు చెప్పిన మార్గంలో పంచవటికి మెల్లగా పోయారు. 14వ సర్గ. పంచవటికి వెళ్తున్న రామలక్ష్మణులకు పెద్ద దేహం గల గద్ద రాజును మహాపరాక్రమవంతుడిని అగస్త్యుడు చెప్పిన మర్రి చెట్టు మీద ఉండగా చూసి రాక్షసుడు ఈ రూపంలో ఉన్నాడని భావించారు. అతడిని ఎవరని అడిగారు వారు. జవాబుగా, రామచంద్ర, మీ తండ్రికి నేను మిక్కిలి ప్రియమైన స్నేహితుడిని అని చెప్పగా వారు సంతోషించి ఆయనను తమ తండ్రిలాగా గౌరవించి ఆయన పేరు జటాయువు అని తెలుసుకున్నారు. జటాయువు తన పూర్వకథను, భూతాలు పుట్టిన విధం మొదలుపెట్టి చెప్పసాగాడు. భూత సృష్టి కారణభూతులే పూర్వం కొందరు ప్రజాపతులు ఉద్భవించారు. వాళ్లలో మొదటివాడు కర్దముడు. ఆ తర్వాత విక్రీతుడు, శేషుడు, సంశ్రీయుడు, స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులస్త్యుడు, అంగిరుడు, ప్రచేతుడు, పులహుడు, దక్షుడు, వివస్వతుడు, చివరగా కశ్యపుడు ఉద్భవించారు. వీళ్లలో దక్షుడికి 40 మంది కూతుళ్లు పుట్టారు. వాళ్లలో 8 మందిని కశ్యపుడు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల పేర్లు అదితి, దితి, ధనువు, కాళి, క్రోధవశ, తామర, మనువు, అనల. ఈ 8 మందిని భార్యలుగా చేసుకున్న కశ్యపుడు వాళ్లతో ఇలా అన్నాడు: మీరు 3 లోకాలను రక్షించేందుకు సమర్థులైన వాళ్లను, నాతో సమానమైన వారిని కనండి. ఈ మాటలకు అదితి, దితి, ధనువు, కాళి అంగీకరించారు. మిగతా వారు భర్త మాటను అంగీకరించలేదు. ధర్మిల అదితి 11 మంది రుద్రులను, 8 మంది వసువులను, 2 అశ్వినేయులను, 12 మంది ఆదిత్యులను, 33 మంది దేవతలను కనింది. వీరంతా స్వర్గవాసులు. దితికి దైత్యులు పుట్టారు. సముద్రాలతో, వనాలతో కూడిన ఈ భూమంతా మొదలవారిదే. ధనువుకు అశ్వగ్రీవుడనేవాడు, కాళికకు నరకుడు, కాలకుడు అనేవారు జన్మించారు. తామ్రకు క్రౌంచి, భాసి, స్వేని, ధృతరాష్ట్రి, శుకి అనే 5 కలిగారు. వారిలో క్రౌంచి ఉలూకాలను కూడి భాసాలను కనింది. శ్యేని గద్దలను, డేగలను కనింది. ధృతరాష్ట్రి హంసలను, కలహంసలను, చక్రవాకాలను కనింది. శుకి నతను గనింది. సత వినతను గనింది. క్రోధ అనే భార్యకు 5 కూతుళ్ళు సురస, మృగమంద, హరి, శ్వేత, సురభి, భద్రమద, మాతంగి, శార్దూలి, కద్రుక, మృగు పుట్టారు. మృగికి జింకలు పుట్టాయి. మృగమంద అనే ఆమెకు ఎలుగులు, శృమరాలు, చమరాలు జన్మించాయి. హరి అనే ఆమెకు సింహాలు, భద్రమతకు ఇరావతి, దానికి ఐరావత గజం, మాతంగోవులు, గంధర్వికి గుర్రాలు జన్మించాయి. శార్దూలికి వ్యాఘ్రాలు, గోలుంగాలు, శ్వేతకు దిగ్గజాలు, సురభికి రోహిణి, గంధర్వి, రోహిణికి గోవులు, గంధర్వికి గుర్రాలు జన్మించాయి. సురసకు పడగల నాగుపాము పుట్టింది. కద్రువకు పాములు పుట్టాయి. మనువుకు మనుషులు పుట్టారు. మానవులు, మనుజులు అనే శబ్దానికి ఇదే సరైన ఉత్పత్తి అర్థం. మనుస్మృతికారుడైన మనువు వల్ల పాలించబడిన వారిని మానవులు లేదా మనుజులు అనవచ్చు. ఈ మనుజులలో 4 భేదాలున్నాయి. అవే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనేవి. అనలకు సమస్తమైన ఫలవృక్షాలు జన్మించాయి. శుకి కూతురు సత కూతురైన వినుతకు అనూరుడు, గరుడు అనే 2 కుమారులు పుట్టారు. సురస చెల్లెలైన కద్రువకు భూమిని మోసే 1000 పడగల శేషుడు పుట్టాడు. కద్రువ నాగమాత అయింది. ఇక నేను సంపాతికి తమ్ముడని, నా పేరు జటాయువు, శేని కుమారుడిని. నీకిష్టమైతే నీకు నేను సహాయం చేస్తాను. మాకు ఇతరుల సహాయం ఎందుకు? నువ్వేం సహాయం చేస్తావు, ఏం చేయగలవు అని అడుగుతావేమో. ఈ అడవి ప్రవేశించలేనిది. తోవలు, డొంకలు సరిగ్గా లేవు. జనసంచారం అసలే లేదు. కంపలు కొట్టి తోవ చేయడం సాధ్యపడదు. దానికి తోడు ఇక్కడ రాక్షసులుంటారు. ఈ సందర్భంలో మీరిద్దరూ అడవికి బయటకు పోతే ఒంటరిగా ఉన్న సీతాదేవికి మృగాల బాధ, రాక్షసుల బాధ లేకుండా నా బలంతో ఆమెను రక్షిస్తాను అని జటాయువు చెప్పాడు. జటాయువు మాటలన్నీ ప్రీతితో విన్న శ్రీరాముడు తన తండ్రి స్నేహితుడైన ఆయనను సంతోషంతో కౌగిలించుకొని తన తండ్రికి ఆయన కలిగిన స్నేహ విషయమంతా విని ఇక తన భార్య సీత రక్షణ భారం ఆయనదే అని ఆయనకు అప్పగించి అంతా కలిసి పంచవటి చూడటానికి వెళ్లారు.
ఆ తర్వాత వారంతా శీఘ్రంగా పంచవటి చేరుకున్నారు.